జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తులో నిజాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే రాజధాని అంశాన్ని ముందుపెట్టి ప్రజలను పక్కదారి పట్టించడానికి సీఎం ప్రయత్నిస్తున్నాడని అప్పలనాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1100 రోజులుగా పోరాటం చేస్తున్న అమరావతి రైతుల్ని సైతం పట్టించుకోకుండా రాజధాని విశాఖకు తరలించడానికి సిద్ధపడ్డారంటే విశాఖ భూములపై మీ కన్ను పడిందని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందన్నారు. రోడ్లపై టెంట్లు వేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవాలని అధికారం వచ్చిన మొదట్లోనే ప్రజా వేదికను కూల్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూల్చివేతతోనే పరిపాలన సాగుతుందన్నారు. ఏదైతే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇచ్చినటువంటి రైతాంగాన్ని నట్టేట్లో ముంచినటువంటి ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో కూర్చొని నేను రాజధాని విశాఖపట్నం అని చెప్పేసి కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టులో విషయం ఉన్నప్పుడు కూడా మరి విశాఖ రాజధానిగా మేము వెళ్ళిపోతూ ఉన్నాము, అక్కడికి వెళ్తాం. నువ్వు ఎక్కడైనా బాంబేలో నువ్వు పరిపాలన చేయ ఎవరికి అవసరం లేదు. నీ ఇల్లు ఇంకొక దేశంలో ఇంకో రాష్ట్రంలో కట్టుకో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ఏదో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి నువ్వు పరిపాలన చేయి, నిన్ను ఎవడు వద్దండు. కానీ ఇవాళ రాజధాని అంశం అనేది అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. నీకు సిగ్గు లేకపోతే ప్రజావేదిక ఏదైతే కూల్చావో నీకు పరిపాలన చేయటానికి సిగ్గు లేకపోతే, సిగ్గుంటే చంద్రబాబు నాయుడు కట్టినటువంటి అసెంబ్లీ హాల్లో కానీ సెక్రటరియట్లో కానీ నువ్వు తక్షణం ఆ రోజే పరిపాలన చేయకుండా బయటకు వచ్చి ఎక్కడన్నా టెంట్ వేసుకొని పరిపాలన చేయవలసింది. మరి అదే ప్రజావేదిక కూల్చినట్టు మరి అదే ఉన్నటువంటి సెక్రటరియట్ అసెంబ్లీ కూల్చేపోయావా అని మీ వాళ్ళ జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేరు ఎత్తేటువంటి అర్హత ఎక్కడుంది నీకు? అసలు నీ స్టేజ్ ఏంటి? నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావు? ఏ నేపథ్యం నుంచి వచ్చావు? ఏ రకంగా మర్డర్లు చేసుకుని వచ్చారు? ఏ రకమైనటువంటి క్రిమినల్ ఫ్యామిలీ మీది? ఇవాళ నీ దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఏంటి? ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ కూడా విశాఖ రాజధాని అని చెప్పేసి విశాఖలో ఉన్నటువంటి భూములన్నీ కూడా దోచుకొని అక్కడ ఉన్నటువంటి వర్గాల్ని వేధిస్తూ సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి పర్యటన అంటే రోడ్డు సైడ్ ఉన్నటువంటి పెంచి పోషించవలసినటువంటి ప్రకృతికి కావాల్సినటువంటి చెట్టులన్నీ కూడా నరికివేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన